హ్మ్. మీకు కాలొచ్చింది. కాల్ రాగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎవరికి షేర్ చేసుకున్నారు? రియాక్షన్ ఏమీ లేదు. సింపుల్‌గా నేను శ్రీనివాస్ గారికి చెప్పాను. అంతే. అదేంటి కాలొచ్చింది. మనం ఇన్ని సార్లు రిజెక్ట్ చేసాము. గతంలో కూడా వస్తే రిజెక్ట్ చేసాము. ఈసారి కూడా కాలొస్తుంది. ఎందుకు? ఏంటి అని ఏమనిపించలేదా? అనిపించలేదు నాకు. నేను అలా ఏం ఫీల్ అవ్వలేదు. సో, కాలొస్తుందంటే జనాలు కూడా నన్ను హౌస్‌లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టే వాళ్ళు నాకు పిలిచారని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే ఊరికే పిలవరు కదా! కోట్ల మంది జనాల్లో ఉంటే ఎందుకు కొంతమందే చూజ్ చేసుకుంటారంటే వాళ్ళకి కూడా బజ్ కావాలి కాబట్టి. సో, జనాలు కూడా నన్ను హౌస్‌లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టే నన్ను పిలిచారని నేనైతే అనుకున్నాను. శ్రీనివాస్ గారు మీ రియాక్షన్ ఏంటి? చెప్పిన వెంటనే అంటే మీరు నిమిషం కూడా వదలుండరు. ఎప్పుడైతే ఈ బాండింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నంత వరకు. ఇప్పుడు కాలొచ్చి ఒక 1 మంత్ అయినా కానివ్వండి, పోనీ 2 మంత్స్ కానివ్వండి, 1 వీక్ అయినా కానివ్వండి వదిలుండడం కష్టం గదా! కష్టం. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ నుంచి కలిసే తిరిగేవాళ్ళం. హ్మ్. ఎక్కడికెళ్ళినా సరే, మేము బిజినెస్ పరంగా వెళ్ళినా, వ్యక్తిగతంగా వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి చెప్పినప్పుడు? నిజానికైతే నాకు ఇష్టం లేదు. కానీ జీవితం అంటే అలా కాదు. అన్నీ చూడాలి. అన్ని అనుభవాలు మనకు రావాలి. సరే అని మళ్ళీ ఆలోచించుకొని సీజన్ స్టార్టింగ్‌లో వచ్చిన ఇన్విటేషన్‌కి వెళ్ళలేకపోయినా, ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి పిలుపుని మాత్రం స్పందిస్తున్నాం.